మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉన్నత స్థాయి అధికారులు నా పేరు మర్డర్ చేసి ఇచ్చారు. నేను జస్ట్ నా డ్రైవర్ ఉన్నాడు కాబట్టి కాబట్టి నా తలకు సొమ్మితో కొట్టారు. బాటిల్ ఎన్ని ఉంది, దీన్ని అయితే వదిలేలా. నేను అమర నిరాదీక్ష ఇక్కడ కూర్చుంటాను. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే పులివర్తి నానిని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేశారని చెప్పి పెద్ద సంఖ్యలో అటు టీడీపీ శ్రేణులు ఆ ఒక్క కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూముల దగ్గర పర్యవేక్షించేందుకు పులివర్తి నానితో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు ఉదయం ఇక్కడ చేరుకున్నారు. అయితే రామాపురం చెందినటువంటి వైసీపీ నేత భాను మరియు అతని అనుచరులు సుత్తి రాళ్లతో నాని వెళ్తున్నటువంటి కారు పైన ఒకసారిగా అటాక్ చేశారు. ఆయన గన్మెన్ కూడా ఫైరింగ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తోంది. అయితే పెద్ద సంఖ్యలో పులివర్తి నాని అనుచరులు ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా లోపలికి పంపించాలి, దాడి చేసినటువంటి వారు లోపల ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి బలగాలు మోహరించి ఉన్నాయి. అంటే కేంద్ర బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. ఏం జరిగిందన్న? వీళ్ళంతా డబ్బులు తీసుకొని మమ్మల్ని ఊరికే మా వాళ్ళు లోపల పెట్టి కొడతారు. అడిగిన దానికి మమ్మల్ని ఎవరిని కొడుతున్నారు? మమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు. ఎలక్షన్స్ అయిపోయింది, నిన్న ఎలక్షన్స్ అయిపోతే ఈ రోజు చంపంటారా మీకు? అంటే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా కంప్లీట్గా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ లోపలికి పంపించాలని చెప్తూ కూడా ఇక్కడ ఆందోళనకి దిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రోడ్ అంతా కూడా కంప్లీట్గా బ్లాక్ చేశారు పోలీసులు. అంటే కొంతమంది పైన ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారు. అంతకుముందు పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ నుంచి తిరిగి వెళ్లే సమయానికి కొంతమంది వైసీపీ నేతలు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా ఆయన కారు పైన దాడి చేశారు. ఆయన్ని తీవ్రంగా గాయపరిచారని చెప్పి కూడా తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు పెద్దగా ఇక్కడికి చేరుకొని ఖచ్చితంగా లోపలికి పంపించాలి, దాడి చేసినటువంటి వారు లోపల ఉన్నారు అని చెప్పి కూడా ఇక్కడ ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. ఒక్కసారిగా మనం చూడొచ్చు, కార్యకర్తలంతా కూడా అక్కడికి చొచ్చుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూసాం. అయితే నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగింది. అయితే ఇదే రకమైనటువంటి పరిస్థితులు చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. మనం ఒక్కసారిగా ఈ ప్రాంతం చూడొచ్చు. అంటే చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో టీడీపీకి ఓటు వేశారని చెప్పి గ్రామస్తులపైన నిన్న కొంత వైసీపీ నేతలు దాడి చేశారని చెప్పి అక్కడికి వచ్చినటువంటి మోహిత్ రెడ్డిని ఆ ఒక్క ప్రాంతంలో అడ్డగించారు. అయితే గ్రామంలోకి ప్రవేశించి దాదాపు 8 మందిని అక్కడ దాడి చేశారని చెప్పి కూడా నిన్న ఆందోళనకి దిగారు. కూచివారిపల్లిలో కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి హరిజన్నవాడి నుంచి రామిరెడ్డిపల్లి నుంచి వ్యక్తులను పిలిచి కూచివారిపల్లిలో దాడి చేసి లాస్ట్కు ఓళ్ళే దాడి చేశారని రివర్స్ కేసు పెట్టి సాక్షుల్లో న్యూస్ వస్తున్నది. ఎంత గౌరవం ఇది! అంటే మోహిత్ రెడ్డిని అక్కడ అడ్డగించారు, అక్కడే ఊర్లో నిర్బంధించారని చెప్పి ఎవరు ఏమీ చేయలేదు. అతను కారు మీద ఊరికే కొట్లాటలో గ్లాస్ తగిలితే ఏమీ జరగలేదు. నిజంగా చూస్తున్నాం కదా, ఇక్కడే దాడి జరిగింది. పులివర్తి నాని పైన దాడి జరిగినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో ఈ గేట్ వద్దే
దాడి చేసినటువంటి సందర్భంగా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు దాడి చేయడానికి రాడ్లు కూడా వాళ్ళు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అయితే చేరుకున్నారు. ఇక్కడ పరిస్థితులు కొంత దారుణంగా అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు పెద్ద సంఖ్యలో అటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు అంటే లోపల ఎవరో కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ఉండడంతో వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం అంటే ఒకరిపై ఒకరు దాడులకు దిగినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రాడ్లను చేతబెట్టుకొని కేంద్ర బలగాలు కూడా ఇక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది. కంప్లీట్గా వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు ఒక కారుకు సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు కారు మొత్తం కూడా ధ్వంసం చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఒకటి ఇది వైసీపీకి చెందినటువంటి కారు. ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా బీరు బాటిల్ అంతా కూడా పగిలిపోయి ఉన్నాయి. అంటే దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. పులివర్తి నానికి సంబంధించినటువంటి కారు, ఆ కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆయన పైన దాడి కూడా జరిగినట్టు తెలుస్తోంది. కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు కారును కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఏం జరిగింది ఆ సమయంలో మీరు ఉన్నారా ఇక్కడ? ఆ సమయంలో మేము బయట ఉన్నాము. అన్న పైన వాళ్ళు పగబట్టుకొని నిన్న జరిగిన ఇష్యూలో కావాల్సి వచ్చి ఈవీఎంలు ఓటమి చెందుతున్న అసహనంతో వచ్చి అన్న పైన దాడి చేశారు. ఈ విధంగా చూడండి, ఈ బీరు బాటలు చూడండి ఏ విధంగా దాడి చేశారంటే చెవిరెడ్డి ఓడిపోతున్నాడు అనే భయంతో చేశారు ఈ రాజకీయాలు. చూడొచ్చు పులివర్తి నానికి సంబంధించినటువంటి కారు కంప్లీట్గా ఇక్కడ ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూడు పెద్ద రాయి కనిపిస్తోంది. ఈ రాయితో కారు మొత్తం కూడా ధ్వంసం చేశారు. కారు పైన ఉన్నటువంటి అద్దాలు ధ్వంసం చేశారు. ముందు భాగం మనం చూడొచ్చు. తన ఆకారవర్ధన్న అది ఇది నారాయణ గారిది, అది వచ్చి వైసీపీ వాళ్ళది. వాళ్ళ బీర్ బాటిల్ దాని మీద ఉంది. ఆ పక్కది కారు వైసీపీ వాళ్ళది. దాంట్లో అన్నీ ఉన్నాయి చూడండి. పోలింగ్కి సంబంధించిన సామాగ్రి అంతా దాంట్లో వైసీపీ వాళ్ళు ఎత్తుకొని దాంట్లో బ్రాందీ బాటిల్ ఉంది. మళ్ళీ వచ్చి వైసీపీ జెండా ఉంది, వైసీపీ బ్యాగులు ఉన్నాయి. వాళ్ళకి ఇదేం పని? ఎలక్షన్ అయిపోయింది, వైసీపీ జెండాలు ఎందుకు కారులో ఉంది? బ్రాందీ బాటిల్ ఎట్టొస్తాయి, బీరు బాటిల్ ఎట్టొస్తాయి? వాడు అన్న గెలుస్తాడని, నాన్న గెలుస్తాడని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ నిలపడానికి ఒకటి అసలు ఈ లోపలికి రావడానికి కారణమైంది. అసలు ఎవరు వచ్చారు ఇక్కడికి? మామూలుగా మీటింగ్ ఏదో ఉందని వచ్చారు. ఆ మీటింగ్కి వాడు వాళ్ళ కొడుకుతో పాటు వచ్చి అండోళ్ళ మీద దాడి చేయించినాడు. వాడు ఒంగోలు నిలబడినాడు. వాడికి ఏం పని? వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? వాడిని ఎందుకు మార్చి చేసినారు? ఎవరు వచ్చారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపలికి వచ్చాడు. అవును, లోపల ఉన్నాడంటే ఇప్పుడు కూడా చెప్తున్నారు. లోపల ఉన్నాడు, వాడే చేయించింది. ఇది వెనకాల దాచిపెట్టారు. నాని పైన అటాక్ చేసినాడు. ఆయనకి ఏమైంది అసలు? అది మాకు తెలియదు. మేము తెలుసుకున్నాం. పడిపోయినాడు అక్కడ ముందర గేట్ దగ్గర పడిపోయినాడు. దెబ్బలు తగిలి తలకాయ సమిటితో కొట్టినారు, పడిపోయినాడు. నిజంగా చూస్తున్నాం పులివర్తి నానికి పూర్తిగా గాయాలైనట్టు తెలుస్తుంది. రెండు వెహికల్ కూడా పులివర్తి నానికి సంబంధించినటువంటి వెహికల్సే. ఇక్కడ ఉన్నటువంటి నాని వెహికల్ పైన అటాక్ చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి నాని వెనకాల ఉన్నటువంటి ఎస్కాట్, ఇది ఎస్కాట్ వెహికల్ కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఒక బుల్లెట్ కూడా కనిపిస్తుంది. అంటే బుల్లెట్ ఫైరింగ్ కూడా జరిగింది. నానికి సంబంధించినటువంటి ఎవరైతే గన్మెన్ ఉంటాడో ఆయన కూడా ఫైరింగ్ చేయడం జరిగింది. ఫైరింగ్ సంబంధించినటువంటి బుల్లెట్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఏ స్థాయిలో అక్కడ కోపంతో ఒక్కసారిగా ఆ కారు పైన దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా చంద్రగిరి నియోజకవర్గంలో ఇటువంటి ఘర్షణలో సంబంధించినటువంటి ఎవరిదన్నా కారు? అది ఇది నాని గారి మీద దాడి చేసినటువంటి వారి కారు. సో ఈ కారులో దొరికినటువంటి సీల్గా తెలుస్తోంది. ఇది సర్పంచ్ అని ఉంది. ఆర్సీపురం మండలానికి సంబంధించినటువంటి సర్పంచ్ సీల్ ఇది. ఆ సీల్ కూడా ఇక్కడ దొరికినట్టు తెలుస్తుంది. బుల్లెట్ ఫైరింగ్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం చూస్తున్నాము. దాంతోపాటు కూడా ఇక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీతో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూడవచ్చు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి బలగాలు ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. 15 మంది వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి మా నాయకుడి మీద దౌర్జన్యం చేస్తారు. 4వ తేదీ రిజల్ట్ తెలుసా మీలికి రాజాత చేస్తాం. మా మీద చేయాలి, మా నాయకుడి మీద కాదు. దమ్ము ధైర్యం ఉంటే మా మీద చేయాలా, మా నాయకుడి మీద కాదు సార్.
మా నాయకుడు దొంగతనం చేసి వచ్చిన నాయకులు వీళ్ళు, దొంగతనం వీళ్ళు, దొంగలు వీళ్ళు. వైసీపీ సర్పంచ్ ఆర్సీపురం వైసీపీ సర్పంచ్ ఈ కారులోనే సీల్ దొరికింది. ఇంత అన్యాయంగా విద్యాలయం అంటే ప్రత్యేకమైన దేవాలయం చూడొచ్చు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తోంది. పులివర్తి నాని పైన దాడి చేసినటువంటి సందర్భంగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు చేరుకొని అక్కడ ఉన్నటువంటి కారుని, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి వాహనాలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.